మేనేజ్మెంట్‌కు మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, నిపుణులు, ప్యానెలిస్ట్ అందరికీ నా హృదయపూర్వక సలాములు. సలాం అనే పదానికి అరబీ పదం ఇది. దీనికి అర్థము శాంతి. అంటే మనం ఇరువురము కలువగానే నాలో ఉన్నటువంటి ఆలోచనను ముందు వారికి ఏమని తెలుపుతున్నాను, మీ పైన శాంతి కలుగుగాక. శాంతి ఉన్నప్పుడే ప్రతిదీ సమాజంలో, మానవ సమాజంలో సాధ్యము. ప్రతిదీ అదే శాంతిలో అశాంతి కూడా రేపడము సాధ్యము. కాబట్టి రాజ్యము ఏదైతే ఉంటుందో అందులో భాగమైనటువంటి ఫ్యాక్చువల్గా రాజ్యానికి ఉన్నటువంటి తమ యొక్క బాధ్యతను నెరవేర్చేది అది ప్రభుత్వం. వారికి కూడా ఈ ఆలోచన, మనుషులే వాళ్ళు కూడా, ఈ ఆలోచన అంటే సమాజంలో శాంతి ఉండాలి, మనుషుల మధ్యలో శాంతి ఉండాలి. అది ఏదో బొందలగడ్డ అంటాం కదా, ఆ శాంతి కాదు. బ్రతికి ఉన్న మనిషిలో యాక్టివిజం ఏదైతే ఉంటుందో ఆ అన్ని యాక్టివిజమ్స్తో పాటు వారు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని బ్రతకడానికి ఉన్నటువంటి వాతావరణం, ఆ వాతావరణాన్ని మనం శాంతి అంటాము. శాంతి అనగానే మళ్ళా ఇంకా ఏదో అర్థాలు కూడా మనం తీసుకుంటాం. అది అటు ఏదో తుపాకీ భయంతో శాంతి, లేకుంటే ఇంకా ఏదో భయాలతో శాంతి రావడము, అలాంటి శాంతి కాదు. అయితే ఇది అశాంతి లేక రాష్ట్రానికో, రాజ్యానికో, ప్రభుత్వానికో, సాధారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకత. మనిషి లివింగ్ బీయింగ్ కాబట్టి తోటి మనిషి ఏ రూపంలో ఉన్నా కానీ ఒకవేళ అన్యాయం అతను చేస్తున్నప్పుడు, ఆ సమూహం అన్యాయం చేసినప్పుడు తప్పనిసరిగా దానికి రియాక్షన్గా ఈ మానవ సమూహము ఎవరైతే దానికి గురి అవుతారో అన్యాయానికి, వాళ్ళ నుండి స్పందన వస్తుంది. ఆ స్పందన అనేక విధాలుగా కావచ్చు. మన భాషలో చెప్పుకోవాలంటే పొలిటికల్లీ కావచ్చు. ఎందుకు తీసి పారేస్తాం మనం ప్రభుత్వాలను? ఎందుకు ఈసారి కాంగ్రెస్ని తీసుకొచ్చాము? ముందు ఉన్నటువంటి మన లోకల్ రీజనల్ పార్టీ కదా. ఏమేమో ఆ విషయాల్లో పోనక్కర్లేదు, అందరికి పేరు తీసుకోగానే జ్ఞాపకాల్లో వచ్చేస్తుంది. అయితే ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి ఉద్దేశంతో చేంజ్ను తీసుకొచ్చాం కదా. మనకు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అయితే మన చేతుల్లో ఉన్నాయో, అంటే శాంతియుతంగా పొలిటికల్ పార్టిసిపేషన్ ద్వారా ఆ మార్పును మనము తీసుకొచ్చాము మనం. కానీ అదే విధంగా వచ్చిన వాళ్ళు కూడా అదే పని ఒకవేళ చేస్తే కొన్ని రోజుల్లోనే వాళ్లకు వ్యతిరేకం పెరుగుతుంది. కాబట్టి గత పోప్ ఏమన్నాడంటే, ఒకసారి ప్రపంచంలో ఎక్కడైనా కానీ రెవల్యూషన్స్, వ్యతిరేకత ప్రభుత్వానికి, రాజ్యానికి, అవి ఆ అన్యాయము ఆ ప్రాంతంలో, ఆ దేశంలో, ఆ సమాజంలో ఎంతగా ఉందో దాన్ని ఒక సూచి అని చెప్పడం జరిగింది. ఓకే. కాబట్టి ఇవన్నీ ఏ విషయం అయితే మనకు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము, చర్చ చేస్తున్నాము ఈ విషయం పైన, అంటే నక్సలైట్స్, మావోయిస్టు వాళ్ళే కాదు కదా,
ఇంకా అనేక సమూహాలు ఒక్కొక్క సమాజంలో మనం చూస్తాము రైట్. అలాంటి పనుల్లో ఉన్నప్పుడు. అయితే వారికి ముద్ర అది రాకపోవచ్చు. వేరే ముద్ర వాళ్ళపైన పడి ఉండొచ్చు. యా. వేరే విధంగా ఉండొచ్చు. రైట్. అయితే మరి వీటినన్నిటినీ మరి కాకుండా నిజంగా మనిషిగా, మానవునిగా, ఇదే మానవునికి, మానవ జీవితానికి ఏ ప్రాముఖ్యత ఉన్నదో, రైట్. అతనికి ఏ స్థానం అయితే ఉన్నదో సమాజంలో ఒక మనిషిగా, ఆ స్థానాన్ని గుర్తించకుండా దానికి వ్యతిరేకంగా, వారి యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా రైట్. ఎప్పుడైతే ఆ రాజ్యము మరి ప్రభుత్వం ఏలుతుందో మరి ఇలాంటి సంఘటనలు తప్పనిసరిగా అది చూస్తున్నాం మనం. ఓకే, ఇదే విషయంపై మనం ఒకసారి వంశీ గారి దగ్గరికి వెళ్దాం. మన సీనియర్ జర్నలిస్ట్ అయిన వంశీ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సిఆర్పిఎఫ్ బలగాలు, అలాగే ఛత్తీస్గఢ్ పోలీస్ యూనిట్కు సంబంధించిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అని, అలాగే మనకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కోబ్రా అని అనేక మంది 22,000 మంది అక్కడికి సంబంధించిన ఒక్కసారిగా చుట్టుముట్టి ఆ ప్రాంతాలలో జర్నలిస్టులను కూడా అక్కడికి వెళ్లకుండా నివారిస్తున్నారు. సరి అయిన సమాచారాన్ని ప్రజలకు ఏదైతే ఇవ్వాలో ఆ